హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసమైనటువంటి వందలాది వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. ఈ వీడియోలో 2026 జేఈ మెయిన్స్ రిజల్ట్స్ వచ్చేసినాయి అనేది వీడియో టైటిల్. సార్, మీకు పైత్యం ఎక్కువైంది, మీ దిమాగ్ ఖరాబ్ అయింది, 2026 సంవత్సరమే రాలేదు, ఇంకా 26 జేఈ రిజల్ట్స్ ఎట్లా వస్తాయి సార్ మీకు అంటే, నేను ఈ సీక్రెట్ ఫార్ములా నేను మీకోసం చెప్తున్నా. ఇది ప్లస్ ఆర్ మైనస్ ఒక 50,000 అటు ఇటుగా మీ ర్యాంక్ తెలిసిపోతుంది. ఈ సీక్రెట్ ఫార్ములాను ఉపయోగించి మీరు డెసిషన్ తొందరగా తీసుకోవడం వల్ల 2 నుంచి 3 లక్షల రూపాయలు మీకు సేవ్ అయిపోతుంది. ఈ డెసిషన్ ఏంటి, అసలు ఈ ఫార్ములా ఏంది, 2026 జనవరిలో జరగబోయేటువంటి జేఈ మెయిన్స్ యొక్క రిజల్టు ఈ ఫార్ములాను ఉపయోగించి ఉజ్జాయింపుగా లేకపోతే ప్రపోర్షనేట్గా మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎట్లా తెలుసుకోవచ్చు అనేది మ్యాథమెటిక్స్ 10వ తరగతి దాకా చదువుకున్నటువంటి ఏ పేరెంట్కైనా నేను చెప్పే లెక్క నోట్ లెక్క సింపుల్గా అర్థమైపోద్ది. ఒకసారి చూడండి. ఇప్పుడు సపోజ్ మీ పిల్లవాడిని ఏం అడగాలంటే, మీరు మీ వాళ్ళు ఏ చైతన్యనో నారాయణలో చదువుతున్నారు అనుకుందాం, నారాయణో చైతన్య చదువుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అరే అబ్బాయి, మీ క్లాస్లో ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారు అని అడగండి. సపోజ్ నా క్లాస్లో ఒక 140 మంది స్ట్రెంత్ ఉన్నారు అని చెప్పిండి అనుకుందాం. ఈ 140 అనేది నేను కావాలనే చేసిన నెంబర్ అండి. 140 మంది ఉన్నారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అరే అందులో నీ ర్యాంక్ ఎంత అంటే, ఈ 140 మందికి ఎగ్జామ్ పెట్టినప్పుడు నువ్వు ఎన్నో పొజిషన్లో వస్తున్నావు అబ్బాయి అని అడగండి. నేను వచ్చేసి 10లో వస్తున్నాను, లేకపోతే నా ర్యాంక్ వచ్చేసి 14 మెంబర్స్ లోపలే ఉంది, అంటే నా టాప్ 14లో నేను వచ్చేస్తున్నాను నాన్న. ఓకే, అంటే 140 మందికి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మీ వాడు 14 టాప్ 15లోనో టాప్ 14లోనో ఉన్నాడు అనుకోండి. అంటే 10% ఆఫ్ ది ఎగ్జామ్ కండక్ట్ చేసినటువంటి నెంబర్స్లో ఉన్నట్లు లెక్క. 140లో 10% 14 కదండి. సో ఇటువంటిప్పుడు ఈ చిన్న క్యాలిక్యులేషన్ పెట్టుకొని మీరు జేఈ మెయిన్స్ ర్యాంక్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మన జేఈ మెయిన్స్ ఎంతమంది రాస్తారు, 14 లక్షల మంది రాస్తారు. సో 14 లక్షల మందిలో 10% ఎంత, 1,40,000. సో అంటే మీ బాబు యొక్క జేఈ ర్యాంకు 1,40,000 వచ్చేస్తుంది. ఇది మీ అబ్బాయి జేఈ మెయిన్స్ ర్యాంకు. సరే, అంత ఖచ్చితంగా ఉంటుందా, దేశం అంతా కూడా అట్లే ఉంటారంటే, మనం అంతా హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి సేమ్ ఎఫర్ట్స్ ఉంటాయి. 140 మందిలో 10%లో ఉన్నప్పుడు మీకు 14 లక్షల మందిలో 1,40,000 వస్తుంది. సార్, ఖచ్చితంగా 140 కాకుండా మా వాళ్ళ క్లాసులో 60 మందే ఉంటే మేము ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకున్నట్లయితే, నేను చిన్న పిట్ట ఫార్ములా. ఇదేం పెద్ద కష్టమైన ఫార్ములా కాదు. 60 మంది మీ క్లాస్లో ఉన్నారండి, మీ బాబు వచ్చేసి టాప్ 5లో ఉన్నాడు. ఓకే, 60 మంది ఉన్నటువంటి సెక్షన్లో మీ బాబు టాప్ 5లో ఉన్నాడు. అటువంటప్పుడు 14 లక్షల మందిలో మీ వాడు ఎంతలో ఉంటాడంటే, మనం ఎట్లా చేయాలంటే 14 lakhsలో ఎంత ఉంటాడు. ఓకే, 14 లక్షలు ఇంటూ 5 డివైడెడ్ బై 60, 1,16,000. ఓకే, 14 లక్షల్లో ఇంటూ ఎంతమంది ఆ క్లాస్లో ఉన్నారనేటువంటి నెంబర్ వేసుకొని డివైడెడ్ బై క్లాస్ స్ట్రెంత్. సో దీనికి ఫార్ములా మీకు అర్థమైపోయింది కదా. సో దీని ఫార్ములా రూపంలో నేను మీకు చెప్తాను. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియరింగ్ ఫర్ జేఈ ఇంటూ యువర్ వార్డ్ పొజిషన్, యువర్ కిడ్ పొజిషన్ ఇన్ క్లాస్ డివైడెడ్ బై క్లాస్ స్ట్రెంత్. అర్థమైంది కదా. సో జనరల్గా ఎప్పుడైనా సరే 14 లక్షలు అనేది ఒక స్టాండర్డ్ ఫిగర్, 14 lakhs. సో మీ బాబు పొజిషను ఎంత ఉంటే అంత, ఒకటో నెంబర్ పొజిషన్లో ఉన్నాడు అనుకుందాం. 14 లక్షలు ఇంటూ 1 ఇంటూ క్లాస్ స్ట్రెంత్ 100 అనుకుందాం. సో అటువంటిప్పుడు 14 లక్షల్లో నుంచి పోతే మీ వాడు వచ్చేసి 14,000 ర్యాంక్లో వచ్చేస్తుంది అంతే. సో మీ వాడు ర్యాంక్ వచ్చేసి 14,000 అంటే ఖచ్చితంగా సీట్ వచ్చేస్తుంది అని లెక్క. అంటే 100 మందిలో మీ వాడు 1వ వార్డుగా ఉంటే సీట్ వస్తుంది, 2వ వార్డుగా ఉంటే ఎంత వస్తుంది, 24,000 ర్యాంక్ వస్తుంది, 3వ వార్డుగా ఉంటే 52,000. అంటే 100 మంది స్ట్రెంత్ ఉన్న క్లాస్లో మీ వాడు టాప్ 3లో కానీ టాప్ 4లో కానీ ఉంటే డెఫినెట్గా సీట్ వస్తుందని, మిగిలిన వాళ్ళకి రాదని అర్థం. ఇది సిఎస్సిని బేస్ చేసుకొని నేను చెప్తున్నటువంటి మాట. మెకానికల్కి ఇట్లా అంటే అట్లాంటి ఏదో ఒక బ్రాంచ్ అనుకున్నట్లయితే ఒక టాప్ 6లో 100లో టాప్ 6లో ఉన్నటువంటి వాళ్ళు సీట్ కొట్టుకుంటారు. ఇది నేను మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి నేను ఈ ఫార్ములా చెప్పట్లేదు, లాజికల్గా ఉండమని పేరెంట్స్కి నేను చెప్పడం కోసం ఈ ఫార్ములా చెప్తున్నా. అర్థమైంది కదా. మీరు కంపల్సరీగా రేపు అందరూ మీ పిల్లలకు కాల్ చేసినప్పుడు 2 విషయాలు కనుక్కోండి. ఎందుకని ఏం అడగొద్దు, అరే నీ క్లాస్లో ఎంతమంది ఉన్నారు. ఓకే, కొంతమందికి క్లాస్ స్ట్రెంత్ కాకుండా కాలేజ్ స్ట్రెంత్ మొత్తం కూడా తెలుస్తుంది. సపోజు ఇప్పుడు నా శ్రీ చైతన్య మాదాపూర్ క్యాంపస్లో ఒక 1,500 మెంబర్స్ ఉన్నారనుకుందాం. సో అప్పుడు క్లాస్ స్ట్రెంత్ 1,500గా వేసుకోండి. ఈ 1,500లో మీ బాబు 50లో ఉన్నాడు అనుకుందాం, లేకపోతే 25లో ఉన్నాడు అనుకుందాం. అది క్యాలిక్యులేషన్ వేసుకోండి, ఇంటూ 14 lakhs కొట్టేసి డివైడ్ చేస్తే మీకు లెక్క అనేది బరాబర్ వచ్చేస్తుంది. సపోజు మీ ర్యాంకు ఇందులో 1,50,000 దాటిపోతుంది అనుకుందాం. అంటే మీరు ఈ రకంగా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వచ్చినటువంటి ర్యాంక్ ఏదైతే ఉందో 1,50,000 దాటింది అనుకుందాం.
మీరు ఇక నోటితో జేఈ అనే పేరు పలకొద్దు. వీళ్ళు ఏం చేస్తారు చెప్పంటారా? సపోజ్ నేను చెప్తున్నాను చూడండి, 14 లక్షలు ఇంటూ 100 డివైడెడ్ బై సపోజ్ క్లాస్ స్ట్రెంత్ వచ్చేసి వాళ్ళ కాలేజ్ స్ట్రెంత్ వచ్చేసి ఒక 2000 ఉన్నాయనుకుందాం. 2000 నుంచి 3 సున్నాలు కొట్టేస్తే 50, 1400 ఇంటూ 7 దాకే మీకు స్కోప్. అంటే 2000 మందిలో ఒక 100 మందికి వస్తుంది అంతే. మిగిలిన 1800 మందిని తీసుకుంటాం. ఒక 200 మందికి సీట్లు వచ్చినాయని అనుకుందాం. ఓకే, 2000 మందిలో 200 మందికి సీట్లు వచ్చినాయి. మిగిలిన 1800 నోట్లో మట్టి కొట్టినట్టే లెక్క కాదు. ఎందుకని ఈ 1800 మంది చేత ఈ దుర్మార్గులు ఏం చేస్తారంటే జేఈ అడ్వాన్స్ ప్రిపేర్ చేపిస్తారు. పెళ్లిగా ఒకటి వస్తా ఉంటే అప్సరస్ కావాలని మొరపెట్టుకున్నాడు ఇంకోటి. వీడికి అసలు మామూలుగా వచ్చే అవకాశమే లేనటువంటి పిల్లోడికి జేఈ మెయిన్స్లోనే రాదు. వీనికి మళ్ళీ తీసుకుని జేఈ అడ్వాన్స్ ప్రిపేర్ చేయించేసి నా ఘాట్క నా గరక అంటే ఇంటర్మీడియట్ పర్సంటేజ్ రెండు. ఇప్పుడు ఈ 1800 మంది చేసే తప్పుల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ 1800 మంది పరిస్థితి ఏమైపోద్ది అంటే పేరెంట్స్ అనుకుంటారు మా వాడిని 3 లక్షల రూపాయలు కట్టి మాదాపూర్ క్యాంపస్లో చేర్పించినాను, లేకపోతే హైటెక్ సిటీ క్యాంపస్లో చేర్పించినాను, మా వాడికి కన్ఫామ్గా సీట్ వస్తుంది అనుకుంటాడు. ఓకే, వీళ్ళకి సీట్ రాకపోగా వీళ్ళు ఎంసెట్కి ప్రిపేర్ అవ్వరు. ఎందుకంటే ఎంసెట్ కాలేజీలు వీళ్ళకి నచ్చవు. తర్వాత ఇంటర్మీడియట్ స్కోర్ మీద దృష్టి పెట్టరు. ఇది రెండో మిస్టేక్. మూడోది వచ్చేసి దీనికి సంబంధించినటువంటి రకరకాల ఎగ్జామ్స్ ఉంటాయి. ఉదాహరణకి కామెడీకే లాంటి ఎగ్జామ్ ఉంటుంది. కామెడీకే ఇప్పుడు ఎంతసేపటికి మీరు నారాయణ, శ్రీ చైతన్య, అల్లెను, బెన్సల్, సోకాల్డ్ ఆల్ఫోర్స్ వాట్ ఎవర్ ద ఏ కాలేజీలోనే తీసుకోండి, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? విఐటి ఎగ్జామ్కి రాపిస్తారు. ఓకే, తర్వాత ఎస్ఆర్ఎం ఎగ్జామ్కి రాపిస్తారు, అమృత ఎగ్జామ్కి రాపిస్తారు, ఎల్పియు ఎగ్జామ్కి రాపిస్తారు, ఓకే, పారుల్ ఎగ్జామ్కి రాపిస్తారు. ఎందుకు ఈ ఎగ్జామ్స్ రాపిస్తారంటే ఈ అప్లికేషన్లు అమ్మితే కాలేజ్ ప్రిన్సిపాల్కి వాటా వస్తుంది. ఒక అప్లికేషన్ అమ్మితే 300, 400 బెనిఫిట్ వస్తుంది. కామెడీకి అప్లికేషన్ అమ్మితే ఏమవుతుంది? చేయనిపి తప్ప, నోరు నొప్పి తప్ప. ఇప్పుడు డబ్బున్నటువంటి వర్గం ఎవరైతే 3 లక్షల రూపాయలు, 4 లక్షల రూపాయలు మీరు ఇంటర్మీడియట్ ఖర్చు పెడుతున్నారో మీరు మళ్ళీ వచ్చి మల్లారెడ్డిలోనే రూపాయలు పెట్టి చదవరు కదా. మీరు మీ రేంజ్కి తగ్గ కాలేజీలు ఎత్తుకుంటారు. మీ రేంజ్కి తగ్గ కాలేజీలు ఎత్తుక్కోవాలనుకున్నట్లయితే బ్రాండ్స్కి వెళ్ళిపోవడం ఒక మంచిదే. కానీ ఎంత అయోమయంగా చాలామంది పేరెంట్స్ చెప్తుంటారు. విఐటి, అదేవిధంగా ఎస్ఆర్ఎం, అమృత కాలేజెస్, మణిపాల్, శివనాడర్ ఇవన్నీ కూడా ప్రైవేట్ సెక్టర్ కాలేజీలు. ఆనాన్ యావరేజ్గా 30 లక్షల రూపాయలు బడ్జెట్ కాలేజీలు. మీరు సింపుల్గా కామెడీకే ఎగ్జామ్ ప్రిపేర్ అయితే 10 లక్షల్లో సీట్ అయిపోద్ది. హాస్టల్ ఫీజుతో కలిపి ఇంకో 5 లక్షలు, 15 lakhsలో అయిపోద్ది. క్వాలిటీ ఆఫ్ దిస్ కాలేజెస్, కామెడీకే కాలేజెస్ ఆర్ ఫార్ బెటర్ దాన్ దీస్ 5 కాలేజెస్. కానీ మీరు కామెడీకే రకంగా ప్రిపేర్ అవ్వరు. ఇంకొక ప్రమాదం చెప్తాను చూడండి. ఇప్పుడు బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ మీరు తీసుకున్నట్లయితే 95% జేఈ, 75,000 పైన మీకు జేఈ మెయిన్స్ స్కోర్ వచ్చినా లేదా 1 లక్ష లోపు వచ్చినా మీకు సిబిఐటిఐ లాంటి కాలేజీలో, వాసవి లాంటి కాలేజీలో, విఎన్ఆర్ లాంటి కాలేజీలో, ఓకే, డిఏఐఐటి ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎల్ఎన్ఎంఐటి, థాపర్ యూనివర్సిటీ, శాస్త్రా యూనివర్సిటీ, ఓకే, పెస్ యూనివర్సిటీ, ఆర్వి యూనివర్సిటీ, నిట్టి మీనాక్షి యూనివర్సిటీ, వీటన్నిటిలో మీకు ఎగ్జామ్ రాయకుండానే సీట్ వచ్చేస్తుంది. అంటే మీరు అడ్వాన్స్కి మిమ్మల్ని ఈ 1800 మంది ప్రిపేర్ చేయడం ద్వారా మిమ్మల్ని అందరినీ ఆగం చేస్తారు కాలేజీలో. సార్ మీరు అంత గజిబిజిగా చెప్తున్నారు, మాకు ఏం అర్థం కావట్లేదు. అర్థమైతే రూపాయి ఖర్చు లేకుండా ఇంటికాడ కూర్చొని చేసుకోండి. అర్థం కాకపోతే 10,000 మాకు కట్టండి. మొత్తం అన్ని ఎగ్జామ్స్కి అప్లికేషన్ పెట్టిస్తాం. అప్లికేషన్ పెట్టించడమే కాకుండా మొహమాటం లేకుండా మీ వాడి యొక్క పొజిషన్ ఎక్కడుంది, లాస్ట్కి వచ్చేసరికి చాలామంది పేరెంట్స్ని చూస్తూ ఉంటాను నేను. ఇంకొక ట్రాప్ ఉంటుంది అనమాట. ప్రతివాడు ఏం చేస్తానంటే వీళ్ళు చెప్తాను చూడండి, ఇది పెద్ద డ్రామా నడుస్తుంది. IIIT హైదరాబాద్ అని ఉంది. ఓకే, IIIT హైదరాబాద్లో ఇంటర్మీడియట్ బేస్ మీద దీంట్లో తీసుకుంటారని మనకు వాళ్ళ వెబ్సైట్లో ఉంటుంది. ఓకే, ఇది ఒక పెద్ద డ్రామా. ఉండేది 15 సీట్లు. 100% వచ్చిన వాళ్ళు 3,000 మంది ఉంటారు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కలిపి. ఎందుకు వస్తాయి మీకు సీటు? లాజిక్ లేకుండా ప్రతి ఒక్కడు పోయి 3,000 రూపాయలు పెట్టి అప్లికేషన్ వేస్తూ ఉంటారు. ఇట్లాంటి పిచ్చి పనులు చేయడానికి చాలా కనిపిస్తాయి మనకి. ఎందుకంటే మన ఈగోని సాటిస్ఫై చేయడానికి, మనల్ని టెంపరీగా హ్యాపీనెస్లో పెట్టడానికి. బట్ ఫ్యాక్ట్ ఏంటి? నిజం ప్రకారంగా ఇప్పుడు మేము ఈ 10,000లో సపోజ్ ఎగ్జాంపుల్లో మీకు ఒకవేళ 85% వచ్చిందనుకో జేఈలో, దానికి తగినటువంటి ఎగ్జామ్స్ అన్ని రాపిస్తాం. మీరు 30 లక్షలు కట్టుకోగలరు. ఏది బడ్జెట్ 4 ఏళ్ల మీద. మీకు కొన్ని కాలేజీలు ఇందాక మీరు చెప్పినట్టుగా మణిపాల్ కానీ, అమృత కానీ, బిట్స్ పిలాని కానీ, లేకపోతే XYZ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో, అమృత, మణిపాల్, ఎస్ఆర్ఎం, శివనాడర్, ఇటువంటి కాలేజెస్. ఓకే, తర్వాత మీరు 50 లక్షలు బడ్జెట్ పెట్టుకోగలిగిన వాళ్ళకి కొన్ని బెంగళూరులో ప్రీమియం కాలేజెస్ ఓన్లీ 10 లక్షలకు మించి కట్టలేరు.
అటువంటి వాళ్ళకి ఏం చేయాలా? మీకు ఎస్ఆర్ఎం విట్టు అవన్నీ రాయించి ఏం ఉపయోగం అండి? 10 లక్షలకు మించి ఫీజు కట్టుకోలేనటువంటి పిల్లల చేత ఎస్ఆర్ఎం విట్టు సివిల్ ఆర్డర్ రాయించడం ఎంత అన్యాయం? సింపుల్గా వీళ్ళు ఏం చేయాలి? కామెడీకే రాసుకోవాలి, తర్వాత ఎంసెట్ రాసుకోవాలి, టీఎస్ ఎంసెట్ లేదా ఏపీ ఎంసెట్ రాసుకోవాలి, చదువుకోవాలి. సో ఈ రకంగా ఒక ప్రాపర్ గైడెన్స్, అంటే జేఈ మెయిన్స్ రిజల్ట్స్ అనేవి మీకు ఆల్రెడీ మా దగ్గరికి వచ్చినా లేకపోతే ఈ వీడియోని పూర్తిగా 1-2 సార్లు విన్నా మీ రిజల్ట్ మీ చేతికి వచ్చేసినట్టే. ఎగ్జామ్ రాసి ఫిబ్రవరి 16వ తారీఖు దాకా టెన్షన్ పడి రిజల్ట్స్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్ ఈజ్ యాజ్ సింపుల్ మ్యాథమెటిక్స్. మీరు ఇంత కష్టపడి ఆల్జీబ్రా, లీనియర్ ఈక్వేషన్స్, సెట్స్ ఏదేదో చదువుతుంటారు కదా, ఈ చిన్న క్యాలిక్యులేషన్ తెలుసుకోండి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపేరింగ్ ఫర్ జేఈ మెయిన్స్ ఇంటూ యువర్ పొజిషన్ ఇన్ ద క్లాస్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ ఈక్వల్ టు యువర్ ర్యాంక్. దీని గురించి ఇంత హార్నెస్లో పనిచేయాల్సినటువంటి అవసరం ఏంది? వెదర్ నీకు కెపాసిటీ ఉంది, క్యాపబిలిటీ ఉంది, దున్నే వెళ్ళిపో ముందుకి. నీకు ఇబ్బంది ఉంది, నీ ఐక్యూ లెవెల్స్ దానికి సపోర్ట్ చేయట్లేదు, నువ్వు కష్టపడేటువంటి విధానం అనుకో, లేకపోతే భగవంతుడు నీకు ఇచ్చినటువంటి సపోర్ట్ అంతకుమించి లేదనుకున్నప్పుడు నీకు ఎంతవరకు అయితే చేయగలవో అందులో కాళ్ళు ముడుచుకొని హ్యాపీగా ముందుకెళ్ళిపోవటం, దాని తర్వాత నెక్స్ట్ ఇంకా జీవితంలో ఉన్న స్థానానికి వెళ్ళడానికి ఆ ప్రయత్నాన్ని రోజుకు మెరుగుపరుచుకుంటూ ముందుకెళ్ళడం అనేది జీవితం యొక్క సారాంశం. తల్లిదండ్రులారా, ఈ విషయాన్ని మీరు ధృవపరచుకొని ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మంది మీ స్నేహితులకి, బంధువులకి, అదేవిధంగా ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళ తల్లిదండ్రులను చేరవేసినట్లయితే మీ ఎమోషన్స్ కోసం, ఐఐటి అనేది మా ఎమోషన్. ఇప్పుడు నాకు కూడా ప్రైమ్ మినిస్టర్ కావడం అనేది ఎమోషను. నేను కూడా టీఎంనా, మా మోడీ గారు కూడా టీఎంనాడు, నేను మోడీని అయిపోతానండి. ఆలోచన వేరే, ఆచరణ వేరే. భగవంతుడు మనకి ఏదైతే రాసి పెట్టుంటాడో అది జరుగుతుంది. కానీ ప్రాక్టికల్ లైన్లో ఆలోచించండి. ఈ రోజు ఉన్న పొజిషన్ మీద రేపటికి మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నం చేయండి తప్ప ఆకాశానికి గ్యాలం వేసి ప్రతి ఒక్కరు ఎవరెస్ట్ అందుకోవాలి, ప్రతి ఒక్కరు ఐశ్వర్యాన్ని పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళు బ్రహ్మచారిగా మిగిలిపోతారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.